ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్ రైజ్ గురుకుల. ఈరోజు మనం ఏపీ టెట్ స్కూల్ అసిస్టెంట్ జరిగింది కదండి, అందులో భాగంగా తెలుగు నుంచి వచ్చిన 30 బిట్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ పద్యం నుంచి వచ్చేసరికి పాలను బువ్వై పెట్టుదని కడుపారా పాపన్న అనే పద్యం ఉంది కదా, శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి. ఆ పద్యం ఇచ్చేసి దాని యొక్క కవి ఎవరు అని అడిగారు. శ్రీకాళహస్తీశ్వర శతకకర్త ఎవరు? దూర్జటి. ఆ పద్యంలో కవి యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగారు. అలా పద్యం నుంచి వచ్చిన 2 బిట్లు. నెక్స్ట్ గద్య భాగం. గద్యం అంటే జానపద కళల గురించి ఒక ఎస్సే ఇచ్చేసి అందులో జానపద కళల గురించి బహుళ ప్రచారం అనే పదానికి మీనింగ్ అడిగారు. నెక్స్ట్ జానపద కళల్లాగే వీధి నాటకాలు అనేవి ఉండేవి, వాళ్ళని యక్షగానాలు ఆడేవాళ్ళు అని అంటారు, వారిని జక్కులు అని అంటారని చెప్పేసి అందులో ఒక ఎస్సే అనమాట. దాంట్లో జక్కులు అంటే ఏంటని చెప్పేసి ఒక బిట్ అడిగారు. ఇలా పద్యం నుంచి 2, గద్యం నుంచి 2 వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ వ్యతిరేక పదాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, అర్థాలు, ఇంకోటి ఉత్పత్తార్థం కూడా ఉందండి. ఇలా భాషా భాగాలులో ఉన్ననైతేనేమి ఈ పదాల నుంచి అర్థం, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యతిరేక పదాలు, ఉత్పత్తార్థాల నుంచి 5 బిట్స్ వచ్చాయి. సపోజ్ అలరు అంటే అర్థం ఏంటి? అలరించడం అంటారు. అంటే ఏంటి? సంతోషపరచడం అవ్వచ్చు, అలాగే పుష్పం వికసించడం అవ్వచ్చు. అలా ఆప్షన్స్ని బట్టి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షన్స్ని బేస్ చేసుకొని వ్యతిరేక పదం ఏది అన్నారండి. అంటే అక్కడ ఆప్షన్స్లో 3 పాజిటివ్గా ఉన్నాయి, వెళ్ళి, చేసి అలా ఉన్నాయి, ఒకటి వెళ్ళక అనుంది, సో అదే ఆన్సర్. అలాగే దరి, ఒడ్డు, కాలం అని ఇచ్చేసి దీనికి పర్యాయ పదం ఏంటి? సమయం, నలుపు, చావు అని ఇచ్చేసి దానికి నానార్థం ఏంటి? నెక్స్ట్ ఉత్పత్తార్థాల్లో శ్రేష్టమైన అవయవములు కలది ఏంటి అని చెప్పేసి ఆప్షన్స్ అగ్ని, అనలం, అంగన ఇలా ఇచ్చారనమాట. అంగనకి ఉత్పత్తార్థం ఏంటి? శ్రేష్టమైన అవయవములు కలది స్త్రీ. ఈ 5 బిట్లలో ఉత్పత్తార్థం చెప్పుకున్నాం కదా, అంగన స్త్రీ. నెక్స్ట్ అర్థం అలరు అని చెప్పుకున్నాము. అలాగే నానార్థాలు సమయం, నలుపు, చావు. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్స్లో కాలం ఉందండి. కాలం అంటే సమయానికి వాడచ్చు, కలర్కి వాడచ్చు, అలాగే కాలం చేశారు అంటారు కదా, సో మరణానికి కూడా వస్తుంది. అలాగే నెక్స్ట్ పర్యాయ పదాలలో కూడా దరి, ఒడ్డు, కాలం అంటే ఆప్షన్స్లో తీరం ఉందండి, సెట్ అవుతుంది. వ్యతిరేక పదం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. ఈ 5 బిట్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెఫినేషన్ ఇచ్చేసి అదేంటి అని అడిగారండి. ఖండకావ్యం యొక్క అర్థం అది. యనాదేశ సంధి ఆప్షన్స్ ఇచ్చేశారు. భానుదయం, అన్వస్త్రం, అలాగే సంథింగ్ ఇంకోటి ఏదో గుణసంధికి సంబంధించింది ఇచ్చారు. టోటల్గా యనాదేశ సంధి గురించి వచ్చేసరికి అక్కడ అన్వస్త్రం. నెక్స్ట్ అలంకారం, ఒక సెంటెన్స్ ఇచ్చేసి అందులో విద్యాధనాన్ని అండర్లైన్ చేసి అది ఏ అలంకారం అని అడిగారు. రూపక అలంకారం ఏంటి? విద్య అనేది ధనం కదా, సో రూపక అలంకారం. ఇహ పరములు అనేవి ఏ సమాసం అన్నారు? ఇహమును పరమును ద్వంద్వ సమాసం. అలాగే అంబ యొక్క వికృతి పదం ఏంటి అన్నారు? అమ్మ. ఇక నెక్స్ట్ సామెతలు జాతీయాల్లోకి వచ్చేసరికి 2, 3 వచ్చేయండి. ఏంటంటే రోట్లో నూర్చి రోకటి పోటుకు విరిచినట్లు అనేది సామెత, జాతీయమా ఏంటి అని అడిగారు ఒకటి. అలాగే నెక్స్ట్ పేజ్లో వచ్చాయి అనుకుంటాను. అలాగే జాతీయాల సామెతలో అర్థం కూడా అడిగారండి. ఏంటంటే గిల్లి జోల పాడటానికి ఏంటి సరైన అర్థం అని అడిగారు. అంటే అంటాం కదా, వాళ్ళే బాధ పెట్టేసి తర్వాత వాళ్ళే ఏం తెలియనట్లు ఓదార్చడం అనమాట, దాన్నే గిల్లి జోల పాడటం అంటారు. అలాగే ఒక జాతీయ న్యాయం కూడా అడిగారు. బావిలో కప్ప ఏంటి అని చెప్పేసి కూపస్థ కూర్మమా, కూపస్థ మండూకమా అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు. అలాగే ముగ్గుకి ఆన్సర్ వచ్చేసరికి ముగ్గు, సారీ చెప్పేస్తున్నాను, పొడుపు కథ అనమాట. అది పొడుపు కథల్లో ఏంటి? అదే వెండి గొలుసు వేయగలం కానీ తీయలేమన్నట్లుగా అడిగారనమాట. ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసరికి ముగ్గు. ఇలా సామెతలు, జాతీయాలు, పొడుపు కథల నుంచి కూడా ఒక 4 బిట్స్ వచ్చాయి. చూశారు కదా, ఇక్కడ అర్థం, జాతీయ అర్థము, జాతీయ న్యాయము, అది పొడుపు కథ ఒకటి. అలాగే ఒకటి ఇచ్చేసి అది సామెత, జాతీయమా అని చెప్పేసి ఇక్కడ అడిగారు కదా, అది. నెక్స్ట్ రాముడు గుడికి వెళ్ళాడా అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చేసి క్వశ్చన్ మార్క్ పెట్టి అది ఆ వాక్యం అనేది ప్రశ్నార్థక వాక్యమా, సందేహార్థక వాక్యమా అని అడిగారు. నెక్స్ట్ వ్యాకరణ కార్యం తప్పనిసరి అయితే ఆప్షన్స్లో నిత్యం, నిషేధం, వైకల్పికం ఉన్నాయండి. తెలుసు కదా, వైకల్పికం అంటే సంధి జరగచ్చు, జరగకపోవచ్చు. అంటే అక్కడ సంధి అయినవచ్చు, ఏదైనా సరే అక్కడ వ్యాకరణ కార్యం అనేది జరగచ్చు, జరగకపోవచ్చు అంటే వైకల్పికం, అస్సలు జరగదు అంటే నిషేధం, ఖచ్చితంగా జరుగుతుంది, తప్పనిసరి అవుతుంది అంటే నిత్యం. నెక్స్ట్ ఛందస్సు నుంచి సగనం, కింది వాటిలో సగనానికి సంబంధించినవి ఏవో అని చెప్పేసి ఘన విభజన ఇచ్చేసి గుర్తించమన్నారండి. తెలుసు కదా, యమతరాజ బాణసలగం నుంచి కూడా మనం లఘువులు, గురువులను గుర్తించవచ్చు. లేదా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే భజస, ఎరత, మనహవ. భజస అంటే గురువు ప్లేస్ మారుతూ ఉంటుంది. ఫస్ట్ నుంచి భగనంలో
గురువు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, తర్వాత 2 లఘువులే. తర్వాత జగనంలో గురువు సెకండ్ ప్లేస్కి వస్తుంది, సగనంలో థర్డ్ ప్లేస్కి వస్తుంది. సో ఇక్కడ సగనం అడిగారు కాబట్టి థర్డ్ ప్లేస్లో గురువు ఉంటుంది, ఫస్ట్ 2 లఘువులు. నెక్స్ట్ చంపకమాల అంటే నజబజ జజరా అని గణాలు ఇచ్చేసి అది దేనికి సంబంధించింది అని అడిగారు, చంపకమాల. ఆ తర్వాత బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయి అనే కావ్యం రాసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారు అని చెప్పేసి ఒక వాక్యం ఇచ్చేసి ఆ వాక్యం దేనికి సంబంధించింది అని అడిగారండి, క్వార్థక వాక్యం. అది ఏ విధంగా చెప్పచ్చు అంటే రాశి అనేది భూతకాలానికి సంబంధించిన క్రియ కదా, సో క్వార్థక వాక్యం. అలాగే పాఠ్యాంశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు, కవుల గురించి కూడా ఒక 4 బిట్స్ వచ్చాయి. పాఠం, ఇతివృత్తం, అక్షరం గురించి అడిగారు. ఆ తర్వాత విద్యార్థి ఇంకొక లెసన్ విశిష్టత అడిగారు. ఆ తర్వాత విద్యార్థి శతకకర్త ఎవరు అని అడిగారు. విద్యార్థి శతకకర్త అడిగిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి తొలి తెలుగు శతకకర్త ఎవరు అని చెప్పి కూడా అడిగారండి. తొలి తెలుగు శతకకర్త ఎవరు, పాల్కురికి సోమనాథుడు తెలుసు కదా. జాతీయార్థాల గురించి చెప్పేసుకున్నాము, పొడుపు కథ చెప్పుకున్నాము. నెక్స్ట్ 2 లేదా అంతకంటే ఎక్కువ సమ ప్రాధాన్యం కల వాక్యాలు కలిస్తే దాన్ని ఏమంటాము, సామాన్య వాక్యం అంటామా, సంయుక్త వాక్యం అంటామా, సంశ్లిష్ట వాక్యం అంటామా అని చెప్పారు. ఆ తర్వాత అది ఏ వాక్యం మనం గుర్తించాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక వాక్యం ఇచ్చేసి అంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ప్రత్యక్ష కథనం నుంచి పరోక్ష కథనంలోకి మార్చేది ఒక బిట్ అడిగారు. ఆ తర్వాత అగ్నిధార రుద్రవీణ రచయిత ఎవరు అని అడిగారు. ఆప్షన్స్లో రాయప్రోలు సుబ్బారావు ఇలా ఇచ్చారని, ఆన్సర్ వచ్చేసరికి దాశరథి కృష్ణమాచార్యులు. ఇవండి తెలుగు బిట్స్. ఈ వీడియోలో మీకు చాలా వరకు నేను ఆన్సర్స్ చెప్పేశాను. ఒకవేళ ఏమైనా చెప్పని కనుక ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్స్ రిప్లై ఇస్తాను. బిట్ పడే ఛాన్స్ ఉన్న టెట్ ఆర్ డిఎస్సి మెయిన్ టాపిక్స్ నుంచి నాకు వీలైనంత వరకు వీడియోస్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ అండ్ స్టే ట్యూన్డ్ సన్రైజ్ గురుకుల, డోంట్ మిస్. అండ్ ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.